సో హే గైస్, ఈ మంత్ 19 నుంచి అయితే ఛాంపియన్ ట్రోఫీ అయితే స్టార్ట్ కాబోతుంది. ఈవెన్ డిఫెండింగ్ ఛాంపియన్స్ అయినటువంటి పాకిస్తాన్ లోనే ఛాంపియన్ ట్రోఫీ అయితే స్టార్ట్ కాబోతుంది. అండ్ ఇంకా ఈ మంత్ 23 కి అయితే ఈ యొక్క ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా టీమ్ ఇండియా అయితే సెకండ్ మ్యాచ్ పాకిస్తాన్ తో అయితే ఆడబోతుంది. ఇంకా ఈ యొక్క మ్యాచ్ పై అయితే టీమ్ ఇండియాని చాలా అంటే చాలా ఘోరంగా పాకిస్తాన్ టీమ్ ప్లేయర్స్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఫ్యాన్స్ అయితే ట్రోల్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఫ్యాన్స్ కంటే ఎలాగో బుర్ర లేదు, పాకిస్తాన్ ఫ్యాన్స్ అంటే వదిలేయచ్చు, కానీ పాకిస్తాన్ ప్లేయర్స్ కూడా ఇండియాని అయితే ట్రోల్ చేయడం అయితే జరుగుతుంది. ఈవెన్ మాజీ ప్లేయర్స్ మాత్రం మామూలుగా వేసుకోవట్లేదు టీమ్ ఇండియాని. సో ఫస్ట్ మనం పాకిస్తాన్ టీం యొక్క ఫ్యాన్స్ విషయానికి వచ్చినట్లయితే వాళ్ళు మాత్రం టీమ్ ఇండియాని సోషల్ మీడియా యాప్స్ లో మామూలుగా ట్రోల్ చేయట్లేదు. టీమ్ ఇండియా పాకిస్తాన్ కు బెదురుకుంది. సో అందుకే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కి అయితే పాకిస్తాన్ లో ఇండియా ఆడడానికి రాలేదు. సో పాకిస్తాన్ పై మ్యాచ్ ఓడిపోతే వాళ్ళు ఇకారం అవుతారని చెప్పేసి దుబాయ్ లో మ్యాచెస్ పెట్టుకున్నారని చెప్పేసి మామూలుగా కాదు మా సోషల్ మీడియా యాప్స్ లో మటుకు రచ్చ చేస్తున్నారు. సో పోనీలే, వీళ్ళ ఫ్యాన్స్ ఎప్పుడు ఇలాగే ఉంటారు అనుకుంటే వీళ్ళ మాజీ పాకిస్తాన్ ప్లేయర్స్ కూడా వేరే లెవెల్ అయితే ఉన్నారు భయ్య. ట్రోల్స్ మాత్రం మామూలుగా చేయట్లేదు. అండ్ ఈ సంవత్సరం ఛాంపియన్ ట్రోఫీ కూడా సేమ్ లాస్ట్ టైం ఛాంపియన్ ట్రోఫీ లానే ఉంటుంది. ఈసారి కూడా పాకిస్తాన్ టీమే ట్రోఫీ గెలుస్తుంది. ఈవెన్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో పాకిస్తాన్ ఈజీగా టీమిండియా పై అయితే మ్యాచ్ గెలుస్తారు. టీమిండియా కంటే పాకిస్తాన్ టీం 100 రెట్లు మెరుగ్గా ఉంది. ఈవెన్ బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ లైనప్ కూడా టీమిండియా కంటే స్ట్రాంగ్ గా ఉందని వాళ్ళైతే చాలా అంటే చాలా ఓవర్ గా రియాక్షన్ అయితే అవుతున్నారు. రీసెంట్ గా కొన్ని ఇంటర్వ్యూస్ లో పాకిస్తాన్ మాజీ ప్లేయర్స్ అయితే అడిగారు ఆ టాప్ 4 సెమీఫైనల్స్ కు వచ్చే టీమ్స్ ఏవని చెప్పేసి. అని పాకిస్తాన్ మాజీ ప్లేయర్స్ ఏం చెప్పారంటే ఆ టాప్ 4 టీమ్స్ లో ఒక్కరు కూడా ఇండియన్ టీం సెమీఫైనల్ కు వస్తుందని చెప్పేసి ఒక్కరు కూడా పిక్ చేయలేదు. అండ్ టీమిండియా అయితే ఒక చోకర్స్ లా చూస్తున్నారు. టీమిండియా అయితే అసలు లెక్క కూడా చేయట్లేదు వీళ్ళు. సో పోన్లే, ఫ్యాన్స్ ఏదో టీమ్స్ అభిమానం మీద చేసుకుంటున్నారు ట్రోల్స్ అనుకుంటే అది వేరే విషయం. కానీ మాజీ ప్లేయర్స్, అంత తెలిసిన ప్లేయర్స్, టీమిండియా పై మ్యాచ్ ఆడి ఓడిపోయిన ప్లేయర్స్, వీళ్ళు కూడా టీమిండియా అయితే ట్రోల్ చేయడం జరుగుతుంది. సో నేనైతే లిటరలీ 23 ఫిబ్రవరి కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాను అనమాట. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టీం మ్యాచ్ లో ఇండియా పాకిస్తాన్ పై మ్యాచ్ గెలిచాక వీళ్ళందరి రియాక్షన్స్ అనేవి ఎలా ఉంటాయి, ప్రజెంట్ ఇంత ట్రోల్ చేశారు కదా, అప్పుడు ఫేసెస్ ఎక్కడ పెట్టుకుంటారని చెప్పేసి నేనైతే లీగర్ గా వెయిట్ చేస్తున్నాను అనమాట. సో మీరు కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారా? సో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ సంవత్సరం ఛాంపియన్ ట్రోఫీ 2025 లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో ఏ టీం మ్యాచ్ గెలుస్తుందని చెప్పేసి మీకు అనిపిస్తుందో సో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే.